ఓకే, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది ఇబ్బంది అయిపోతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ పార్టీ రెండు కూడా దారుణమే. మళ్ళీ అక్కడ బాక్స్ ఉంది, సేమ్ అక్కడ బాగాపురం మీద ఏ ప్రాబ్లం ఉందో ఇక్కడ అదే ప్రాబ్లం ఉంది. అక్కడి నుంచి టోటల్గా దెందులూరు మండలం సేతంపేట అంటే కొత్తగూడెం కొమరేపల్లి దెందులూరు మొత్తం ఈ 3-4 ఇయర్స్లో ఎన్ని కేసులు అయినాయి, ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, మొత్తం అఫైర్లన్నీ మధ్యాహ్నం కల్లా మీకు మనం సాయంత్రం మీటింగ్ అని చెప్పండి అని చెప్పిస్తాడు. ఎవరిది మన అంతే పని. ఈ రోడ్డు వల్ల ఫ్యామిలీలన్నీ కూడా అన్యాయత్రాంతం అయిపోయాయి. వీళ్ళకి ఒక ఇన్సిడెంట్లో చనిపోతే వీళ్ళు ఆ ఉద్రేకం తట్టుకోలేక హైవే మీదకి వచ్చి కాసేపు ధర్నా చేస్తే కేసులు పాలయ్యి కోర్టు చుట్టూ కూడా తిరుగుతున్నారు. వెంటనే ఆ కేసు మనం డిఎస్పీతో మాట్లాడి లోక్ అదాలత్లో పెట్టి ఇమీడియట్లీ కేసు తీసేమని చెప్పండి. ఇది కేసు ఎఫ్ఐఆర్ లేకుండా చిన్న చిన్న దెబ్బలు పడి రండి బండి ఎవరన్నా బుర్రన్నవాడు సర్వీస్ అయిపోకుండా వదిలేసేసి ఈ ఊరోళ్ళు మొన్న ఎవడైతే ఎలక్ట్రినప్పుడు ఇప్పుడు అంతకుముందు శ్రీరామరావు ఒకడు వెటనరీ చేసిన చనిపోయాడు. కేవలం తీవాలే డాక్టర్ రిటైర్డ్ డాక్టర్ పాపం. ఇది అవతల పక్కకి వెళ్ళాలి, సేతపేట కొత్తగూడెం మెయిన్ విలేజ్ చేస్తారు. ఇది మన ఆర్ఎంపీ రోడ్డే. అది ఎడ్జ్ ఎక్కడికైతే ఉందో అక్కడ వరకు కూడా కంప్లీట్ గా కొత్త రోడ్డు ఆ బ్రిడ్జ్ దాకా ఫార్మేషన్ చేస్తే కొమరేపల్లి, ఈ యొక్క కొత్తగూడెం, సేతంపేట ఈ విలేజెస్ దగ్గర సరైనటువంటి బ్రిడ్జెస్ నిర్మాణం చేయకపోవడం, సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ల బాధ్యతా రాహిత్యం వల్ల అక్కడ బ్రిడ్జెస్ అవి నిర్మాణం జరగలేదు. ఈరోజు కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన సాయంత్రం ఈరోజు ఎన్హెచ్ఏ వాళ్ళు, కాంట్రాక్టరు, స్థానికంగా మరి నేను ఎమ్మెల్యేను కాబట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను. ఆర్డీఓ గారు, తహసీల్దారు, ఎస్సీ, ఆర్ఎండ్బి మేమంతా కూడా ప్రాథమికంగా ఒక అవగాహన కోసం మేము ఇన్స్పెక్ట్ చేసి వచ్చాం. అవన్నీ కూడా ఈరోజు మీటింగ్లో సరైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి త్రూ కలెక్టర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ల్యాప్సెస్ అన్నింటినీ కూడా రాపిచ్చి త్రూ కలెక్టర్ ద్వారా ఢిల్లీకి పంపించి వాటన్నింటినీ కూడా మేమందరం కూడా పరిశీలన చేసి తక్షణమే వాటికి నిధులు మంజూరయ్యే విధంగా ఏర్పాటు చేసి రాబోయే సంవత్సర కాలంలో అక్కడ ప్రమాదాలు అనేవి జరగకుండా శాశ్వతంగా ఈ ప్రభుత్వం నివారణ చర్య చేపడుతుంది.